బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హైనీ హైస్కూల్లో బాల్య వివాహాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇద్దరు విద్యార్థులు కాగితపు ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. గత వారం కూడా 10th విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే వివాహం చేసుకున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఈ స్కూల్తో సంబంధం ఉన్న ఓ వ్యక్తిపై లైంగిక వేధింపులు కేసు కూడా ఉంది. ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. వరుస ఘటనలపై న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై స్కూల్ యాజమాన్యం దౌర్జన్యం చేసింది. ముందు చెప్పండి, మీడియాకి చెప్పండి. మీరు రికార్డెడ్ ఉంది, ఇది రికార్డెడే. మొత్తం మీడియా పైన దృష్టిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మీ టీచర్స్ కదమ్మా, అందరికి చెప్తారు కదా గౌరవంలో ఉండాలి, అందరికి గౌరవించాలని. మీరే అంత అన్బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం. మేము ఎవరు కష్టం వచ్చినా, ఒకటి తిట్టినా ఒకటి తిట్టకపోయినా, ఒకటి పొగిడినా కూడా మేము పట్టించుకోకుండా మేము ఉమ్మూసినా కూడా తెలుసుకుంటా వెళ్ళి మేము చేసే డ్యూటీ ప్రొఫెషన్లో మీరు ఆ రకంగా బిహేవ్ చేయటం ఎంతవరకు మనకు వీడియోకే చెప్పండి అంటారు. వీడియోకే చెప్పాలి, వీడియోకే చెప్పాలి. మాకు వీడియోకి చెప్పండి. మీరు ఫోన్ లాక్కుంటా ప్రయత్నం చేశారు కాబట్టి మేము ఇప్పుడు మిమ్మల్ని వీడియో కెమెరా ఆన్ చేసి చెప్పాల్సి వస్తుంది. నా దగ్గర ప్రూఫ్ ఉంది, చూపించిన మీడియాకి చూపించిన, ఇదిగోండి అదే చూపించిన వీడియో ఉంది నా దగ్గర. ఈ ఘటనలో విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అధికారులు. దీని స్కూల్ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతుంది. పిల్లలు సాక్ష్యం చూపుతున్నారు, క్లాస్ లోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అని చెప్పేసి క్లాస్ పిల్లలే చెప్తున్నారు. దాని మీద అది రాంగ్. స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది. ఆ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం వల్ల, అంతేగాని వేరే పిల్లల దగ్గర నుంచి కానీ మనకేం రిపోర్ట్ రాలేదు. వేరే పిల్లలు క్లాస్ లో జరగలేదు, ఎవరూ లేరు. పిల్లలు కాదు కదా, అసలు ఎవరు లేరు అది జరిగినప్పుడు. మేబీ వాళ్ళిద్దరు ఉన్నారేమో, వాళ్ళిద్దరు. అది వాస్తవాన్ని నేను మొదటి నుంచి అంటున్నాను కదా. అంటే యాక్చువల్ గా వాళ్ళిద్దరు హోమ్ నుంచి వస్తారు, మేము వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పిలిపించి అడుగుతాం మనం, ఇలా జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయట నుంచి వచ్చే పిల్లలు ఉంటారు, హోమ్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. మనకి ఉన్నారు, పిలిపించారు. అంటే నేను అనేది ఏంటంటే యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు బయట నుంచి వచ్చారనుకోండి, పిల్లల్ని పిలుస్తాము, వాళ్ళ పేరెంట్స్ కి అప్ చెప్తాం ఇది ఇలా జరిగింది ఏంటి అన్నది. వాళ్ళు హోమ్ పిల్లలు కాబట్టి వాళ్ళు అదేంటి హోమ్కి సంబంధంగా అటాచ్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. సిడబ్ల్యూసికి వాళ్ళు రిపోర్ట్ చేసిన ఆ రిపోర్ట్స్ అవన్నీ వాళ్ళ ప్రకారం చేస్తారు. వాళ్ళు మచిలీపట్నం పాపదే మరి ఐడియా లేదు, మరి హోమ్కి